వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. హిందూ సాంప్రదాయాలలో ఆవుకి ప్రత్యేకమైన స్థానం ఉంది. భారతీయ సంస్కృతిలో ఆవుని కేవలం ఒక పశువుగా కాకుండా మాతృ స్వరూపంగా భావిస్తారు. గోవును గోమాతగా పిలవడం వెనుక ఉన్న భావన కూడా అదే. ఆవిచ్చే పాలు, పెరుగు, నెయ్యి మాత్రమే కాదు, ఆవు మూత్రం, ఆవు పేడ కూడా పవిత్రమైనవిగా, ఉపయోగకరమైనవిగా భావించే సాంప్రదాయం మన దేశంలో ప్రాచీన కాలం నుండి కొనసాగుతోంది. ఇప్పటికీ అనేక గ్రామాలలో ఉదయం లేచిన వెంటనే ఆవు మూత్రాన్ని పవిత్రంగా భావించి సేవించేవారు కూడా ఉన్నారు. కొందరు ఆవు మూత్రంతో ఇంటి ముందు కళ్ళాపు చల్లుతారు. మరికొందరు శుభకార్యాల సమయంలో ఆవు పేడతో ప్రాంగణాన్ని లేపనం చేస్తారు. ఇవన్నీ కేవలం ఆచారాలుగా మాత్రమే కాకుండా ఆరోగ్యం, పరిశుభ్రత, ప్రకృతి సమతుల్యతతో ముడిపడిన సాంప్రదాయాలుగా పెద్దలు భావించారు. ఆయుర్వేద శాస్త్రంలో గోమూత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆయుర్వేద గ్రంథాల ప్రకారం గోమూత్రం శరీరంలోని విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతోందని, రోగ నిరోధక శక్తిని పెంచుతుందని చెబుతారు. అందుకే పూర్వకాలం నుండి గోమూత్రాన్ని వివిధ ఆయుర్వేద ఔషధాలలో ఒక ముఖ్యమైన భాగంగా ఉపయోగిస్తున్నారు. కుష్టు, చర్మ వ్యాధులు, జీర్ణక్రియ సమస్యలు వంటి వాటికి గోమూత్రం ఉపయోగపడుతోందని ఆయుర్వేద వైద్యులు విశ్వసిస్తారు. కొంతమంది ఆయుర్వేద నిపుణులు గోమూత్రం క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులపై కూడా ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు. ఇటీవల కాలంలో గోమూత్రాన్ని ఆధారంగా చేసుకుని సబ్బులు, షాంపూలు, బాడీ లోషన్స్, ఫ్లోర్ క్లీనింగ్ ద్రావణాలు, శానిటైజేషన్ ఉత్పత్తులు తయారవుతున్నాయి. రసాయనాలు ఎక్కువగా ఉండే ఉత్పత్తులకి బదులుగా సహజ పదార్థాలతో తయారైన ఈ ఉత్పత్తులపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల చైతన్యం పెరిగిన తరువాత ఆయుర్వేదం, న్యాచురల్ లైఫ్ స్టైల్ వైపు ప్రపంచం దృష్టి సారిస్తోంది. ఆవు పేడ విషయానికి వస్తే దానిని కూడా మన పూర్వీకులు ఎంతో విలువైనదిగా భావించారు. ఇంటి నేలపై ఆవు పేడ లేపనం చేయడం వల్ల బ్యాక్టీరియా నియంత్రణలో ఉంటుందని, ఇంట్లో శుభ్రత పెరుగుతుందని విశ్వసించారు. వ్యవసాయంలో ఆవు పేడను ఎరువుగా వాడడం వల్ల నేల సారవంతం అవుతుంది. నేలలో ఉండే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు పెరుగుతాయి. దీనివల్ల పంట దిగుబడి పెరుగుతుందని అనుభవపూర్వకంగా రైతులు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యత పెరుగుతోంది. రసాయన ఎరువుల వల్ల నేల దెబ్బతినడం, పంటల నాణ్యత తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతుండటంతో మళ్లీ సహజ పద్ధతుల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఆవు పేడ, గోమూత్రంతో తయారయ్యే జీవ ఎరువులు, జీవ కీటక నాశనులు పంటలకు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇదంతా భారత్లోనే కాదు, ఇప్పుడు ప్రపంచంలోని ఇతర దేశాలలో కూడా గో ఆధారిత ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. దీనికి ఉదాహరణగా న్యూజిలాండ్లోని ఆక్లాండ్ నగరంలో ఉన్న నోవా ఫ్రెష్ అనే స్టోర్ నిలుస్తోంది. అక్కడ ఆవు మూత్రం, ఆవు పేడను నేరుగా స్టోర్లో విక్రయించడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నోవా ఫ్రెష్ స్టోర్లో ఆవు మూత్రం 2 లీటర్ల ధర $253, అంటే భారత కరెన్సీ ప్రకారం ఇది దాదాపుగా $13,000 అవుతోంది. అదేవిధంగా ఆవు పేడ కేజీ $250, అంటే మన దేశ కరెన్సీలో సుమారుగా $11,000. అంతేకాదు ఆవు పేడతో తయారైన బేబీ పౌడర్ ధర కూడా $214 నుండి $250 వరకు ఉన్నట్లు సమాచారం. ఈ ధరలు చూసి అక్కడ ప్రజలే కాదు, ఈ విషయం తెలిసిన భారతీయులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇంత ఖరీదైన ధరలకు ఈ ఉత్పత్తులను ప్రజలు ఎందుకు కొనుగోలు చేస్తున్నారు అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. దీనికి ప్రధాన కారణం ఆరోగ్యం, సహజ జీవన విధానంపై పెరుగుతున్న అవగాహన. ఆవు పేడ, గోమూత్రంలో సహజ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయని, ఇవి శరీరానికి హాని చేయకుండా రక్షణ కల్పిస్తాయని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల ఉత్పత్తుల్లో కెమికల్స్ ఉండకూడదని కోరుకునే తల్లిదండ్రులు ఇలాంటి సహజ ఉత్పత్తుల వైపు ఆకర్షితులవుతున్నారు. ఇది చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. మన భారతీయ సాంప్రదాయాలలో వేల సంవత్సరాల క్రితమే ఉన్న గో ఆధారిత జీవన విధానం ఇప్పుడు ప్రపంచానికి కొత్తగా అనిపిస్తోంది. మనం కొన్నిసార్లు వెనుకబడ్డామనుకున్న ఆచారాలు, సాంప్రదాయాలే ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో $1,000 విలువను సంపాదిస్తున్నాయి.
గోమూత్రం, ఆవు పేడపై ఒకప్పుడు ఎగతాళి చేసిన వారు కూడా ఇప్పుడు వాటి వెనుక ఉన్న శాస్త్రీయతను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిణామం మనకి ఒక పాఠం చెబుతోంది. మన సంస్కృతి, సాంప్రదాయాలు అంధవిశ్వాసాలుగా కొట్టి పారవేయవలసినవి కాదు. వాటిలో దాగి ఉన్న ప్రకృతి సమతుల్యత, ఆరోగ్య రహస్యాలను శాస్త్రీయంగా పరిశీలించి సమకాలీన అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకుంటే అవే మనకు ఆర్థిక అవకాశాలుగా మారతాయి. గో ఆధారిత ఉత్పత్తులపై పెరుగుతున్న అంతర్జాతీయ డిమాండ్ దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది.